నమస్తే. ప్రపంచమంతా ఒక రకమైన ఆందోళనతో ఉన్నది. అమెరికా, ఇరాన్ యుద్ధం వేళ ఆర్థిక పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ పరిణామాల అనంతరం దేశాల మధ్య సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఉపాధి, ఉద్యోగిత రంగాలపైన ప్రభావాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇట్లా చాలా రకాల సందేహాలు, అనుమానాలు, భయాలు, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో మన దేశం పైన వాటి ప్రభావం ఎట్లా ఉండవచ్చు? వాటి నుంచి అసలు ఈ యుద్ధం ఎంతకాలం జరగవచ్చు? నిజంగానే అందరూ భయపడుతున్నట్లుగా ఆందోళన చెందుతున్నంత తీవ్రంగా పరిణామాలు ఉండబోతున్నాయా? వీటికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడదాం, తెలుసుకుందాం. అంతర్జాతీయ వ్యవహారాలు, దేశాల మధ్య సంబంధాలు, వీటిపైన పరిశోధన చేసిన వారు ప్రొఫెసర్ రియాజ్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. బుచ్చన్న గారు నమస్కారం. సార్, ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ యుద్ధం ఎందుకు ఎందుకు ఇంత అమెరికా ఇంత తీవ్రంగా ఇరాన్ విషయంలో స్పందిస్తున్నది? కారణం ఏమిటి? బుచ్చన్న గారు, దీనికి చారిత్రక కారణాలు చాలా ఉన్నాయి. సరే, వాటి లోతుల్లోకి పోయే ముందు, ఈరోజు అమెరికా విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. అనేక అప్పులయ్యాయి అమెరికాకు. ఆ నేపథ్యంలో తన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం కోసము తన మిలిటరీ బలగాన్ని, తన సైన్యాన్ని ఉపయోగించాలని కోరుకుంటుంది. ప్రధానంగా ఈరోజు ప్రపంచంలో వనరుల రీత్యా, అట్లాగే మనకి లొకేషన్ రీత్యా మధ్యప్రాచ్యం, వెస్ట్ ఏషియా అనేది కీలకమైన ప్రాంతం. వెస్ట్ ఏషియా అనగానే మనకు గుర్తొచ్చేది ఆయిల్ నిల్వలు, దాంతోపాటుగా మనకు కనిపించే యురేనియం నిల్వలు. ఈరోజు మధ్యప్రాచ్యం మొత్తం కూడా రెండు శక్తుల ఆధిపత్యం మీద రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒకటి, అమెరికా ప్రోద్బలంతో బలమైన దేశంగా నిలబడ్డ ఇజ్రాయెల్, స్వశక్తితోటి కొంత రష్యా, చైనా సహకారంతో దానికి ధీటుగా అంతకన్నా బలంగా నిలబడ్డ ఇరాన్. మనందరికీ తెలిసే విషయమే. మొత్తం మధ్యప్రాచ్యం అట్లాగే మనకి వెస్ట్ ఏషియాలో అరబ్ దేశాలన్నీ, అంటే ముస్లిం దేశాలన్నీ కూడా రాజరిక వ్యవస్థలే, ఫ్యూడల్ పరిపాలనా వ్యవస్థలుగానే ఉన్నాయి. అవి రెవల్యూషనరీ వ్యవస్థలు కావు. కాబట్టి సహజంగా ఆ రాజకుటుంబాలు ఎట్లా ఆలోచిస్తూ ఉంటాయంటే, వాళ్ళు సుఖంగా ఉంటే ప్రపంచం మొత్తం సుఖంగా ఉందని అభిప్రాయపడుతూ ఉంటాయి. అపారమైన చెమురు నిల్వలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు. అమెరికాతో ఉంటే మరింత కంఫర్టబుల్గా ఉంటామని చెప్పేసి అమెరికాతో అడ్జస్ట్ అయిపోయినారు. ఆ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఈరోజు అమెరికా ప్రోత్సాహంతో అక్కడ బలమైన దేశంగా తన ఉనికిని కొనసాగిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ మిగతా అరబ్ దేశాల మధ్య థ్రెటన్, అంటే ప్రతి క్షణం ఒత్తిడితో జీవిస్తున్న దేశంగానే మనం దాన్ని చూస్తాం. ఇజ్రాయెల్ అదే సందర్భంలో అరబ్ దేశాలతో సత్సంబంధాల కన్నా అమెరికాతో స్నేహంగా ఉండడం వల్లే నేను ఇక్కడ ఎక్కువగా సుఖంగా ఉండగలుగుతాను, ప్రశాంతంగా ఉండగలుగుతాను, ధైర్యంగా ఉండగలుగుతాను ఇజ్రాయెల్ భావిస్తూ ఉన్నది. ఈరోజు మధ్యప్రాచ్యంలో అమెరికాను, ఇజ్రాయెల్ను ఢీకొట్టగలిగే సత్తా ఉన్న దేశం ఏదైతే ఉందో అది ఇరాన్. ఇరాన్కి ప్రధానంగా 3 బలాలు ఉన్నాయి. ఒకటి, అత్యంత ప్రాచీనమైన నాగరికత కొనసాగుతున్న దేశం ఇరాన్. ఒకప్పుడు పర్షియన్ నాగరికతే ఈరోజు ఇరాన్ రూపంలో మనకు కనబడుతూ ఉన్నది. అందుకోసం దాని సంస్కృతి విశాలమైనది, అట్లాగే దాని రాజకీయ వారసత్వం సుదీర్ఘమైనది, దానికి ఉన్న బలం అది. రెండో ఏంటంటే, అది ఈరోజు ఆటమిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగే యురేనియం నిల్వలు కానీ, అట్లాగే ఎల్పిజి గ్యాస్ కానీ, అట్లాగే అపారమైన చమురు క్షేత్రాలు కానీ ఇరాన్లో ఉన్నాయి. అది దానికి ఉండే వనరుల రీత్యా బలం. మూడో అంశం ఏదైతే ఉందో అది దాని భౌగోళిక అమెరికా. అంటే భౌగోళిక అమెరికా అంటే దాని భౌగోళిక ఎగ్జిస్టెన్స్, దాని ఉనికి అంటాం మనం. సింపుల్గా ఉనికి అంటాం. మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుతాం, జాగ్రఫీలు ఉనికి దాని ఉనికి రీత్యా ఏంటంటే పర్షియన్ గల్ఫ్ అనే ప్రాంతం. అంటే ఈరోజు ప్రపంచానికి సంబంధించిన ట్రేడ్ మొత్తం కూడా 30% పర్షియన్ గల్ఫ్ ఉండే పోతుంది. మొత్తం ప్రపంచానికి సంబంధించి అందులో 20% క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు అయితే 10% మిగతా ఓనర్లకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు. కాబట్టి 30% మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని నిర్ధారించే హార్మో జలసంధి, పర్షియన్ గల్ఫ్, రెడ్ సీకి సంబంధించిన మొత్తం అంశాల మీద ఇరాన్కే పట్టుంది. కాబట్టి స్ట్రాటజికల్ లొకేషన్ రీత్యా కూడా ఇరాన్ చాలా బలమైన దేశం. ఈ 3 కారణాల రీత్యా ఇరాన్ను ప్రపంచంలో అతి ముఖ్యమైన కోర్ దేశాల్లో ఒక దేశంగా మనం గుర్తిస్తాం. అణ్వాయుధాలు, క్షిపణులు, ఈ రెండింటి కారణాలైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి అమెరికా దాడి చేయడానికి? ఇవన్నీ కూడా సాకు బుచ్చన్న గారు. అమెరికా తను దాడి చేయడానికి ముందు రకరకాల పదప్రయోగాలు చేస్తుంటుంది. ఉదాహరణకి మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్టు, 90స్లో ఇరాక్ మీద దాడి చేసినప్పుడు ఏమన్నది? జియో ఆయుధాలని చెప్పింది, బయో ఆయుధాలని చెప్పింది. సద్దాం హుస్సేన్ను ఆ సాకుతో ఉరిదీసింది. సద్దాం హుస్సేన్ చనిపోయిన తర్వాత జియో ఆయుధం దొరకలేదు, బయో ఆయుధం దొరకలేదు.
అట్లాగే ముదులోను అరెస్ట్ చేసింది. చేసేమన్నది ఈయనే డ్రగ్స్కి వెనుజులాను కేంద్రంగా మార్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో అక్కడ డ్రగ్స్ లేవు, మరేం కనిపించట్లేదు. అట్లాగే ఏమన్నది, మేము ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ చేయడం కోసమే మా సైన్యాలు అక్కడనే చెప్పింది. అమెరికా బయటకు వచ్చినాక అది ఇంకా మరింత మత ఉన్మాదుల చేతుల్లోకి, మత ఛాందస్వాదుల చేతుల్లోకి, తాలిబాన్ అనే రూపంలోకి వెళ్ళిపోయింది. అక్కడ అమెరికా చెప్పిన మాటలు వేరు, ఆచరణలో చేసింది వేరు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఎక్కడైతే దాడులు చేసిందో ప్రతి దాడిని నేను ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన సందర్భాలు లేవు. ఉంటే చూపెట్టండి, నేను కూడా వింటాను సిద్ధంగా ఉన్నా. ఆ పేరున దాడి చేసి తనకు కావాల్సిన ప్రయోజనాలను నెరవేర్చుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని గాలికి వదిలేసిపోయిన చరిత్ర అమెరికా చరిత్ర. ఇరాను చుట్టూ ఉన్న దేశాలు, ఆ మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలన్నీ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. అక్కడ చమురు నిల్వలపైన ఇరాన్ కూడా దాడి చేస్తూ ఉన్నది. ఈ పరిణామం నిజంగానే ఇరాను ఏకాకి అయితే అది ఎంతకాలం యుద్ధాన్ని చేయగలదు, లేకపోతే కనుక దానివల్ల ప్రపంచ పైన ఎంత ప్రభావం ఉండవచ్చు? బుచ్చయ్య గారు మంచి ప్రశ్న అడిగారు. నిజానికి ఇప్పుడు ఇరాన్ ఏకాగ్గానే మారింది. దానికి 3 అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏదైతుందో, మొదటి నుంచి కూడా ముస్లిం మతంలో దాదాపు 70 తెగలు కనబడుతూ ఉంటాయి. 70 తెగలు కనబడతాయి. అందులో ప్రధానమైనవి సున్నీ, అంటే 83% ఆఫ్ ది పాపులేషన్ సున్నీకి సంబంధించింది. దాని తర్వాత మిగతా షియాలు ఉంటారు, మిగతా అది చిన్న చిన్న తెగలు ఉంటాయి. అంటే మేజర్ పాపులేషను మనకి సున్నీలకే. అయితే సున్నీలు ఈరోజు మధ్యప్రాచ్యంలో, వెస్ట్ ఏషియాలో కూడా ఎక్కువ సంఖ్యలో కనబడుతూ ఉంటారు. షియాల ప్రాబల్యంతో ఏర్పడ్డ ఏకైక దేశం ఏదైతుందో అది ఇరాన్ మాత్రమే. కాబట్టి సహజంగా సున్నీ షియాల మధ్య ఉండే సంఘర్షణ ఏదైతుందో ఆ నేపథ్యంలో ఈరోజు దరిదాపుగా సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, దుబాయ్ లాంటి ప్రాంతాలు కానీ, యెమెన్ కానీ, ఒమెన్ కానీ, కువైట్ కానీ, ఇవన్నీ కూడా, ఈవెన్ ఇరాక్ కానీ, ఇవన్నీ కూడా అమెరికాకు దాదాపుగా దాసం అయిపోయినాయి. ఒక టర్కీ కొంచెం భిన్నంగా ఉంది, అది ఎక్కడ జోక్యం తీసుకుంది, అల్జీరియా భిన్నంగా ఉంది. కాబట్టి సున్నీ షియా తెగల మధ్య సంఘర్షణలో ఈరోజు సున్నీకి సంబంధించిన, అంటే సున్నీ మతానికి సంబంధించిన మతస్థుల గురించి మాట్లాడతలేను, కానీ ఆ మత ప్రాబల్యం ఉన్న దేశాలకు సంబంధించిన పాలక వర్గాలన్నీ కూడా బేసికల్గా ఈరోజు అమెరికాకు సపోర్ట్గా పోయినాయి. దాంతో ఇది ఏకాగ్గా మిగిలిపోయింది ఇరాన్. రెండో కీలకమైన అంశం ఏదైతుందో, అది నిజంగా ఇరాన్ వల్ల బాగా లబ్ధి పొందిన దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఉదాహరణకి మన భారతదేశం ఉంది. మొన్నటి వరకు ఇరాన్ నుంచే మనం చమురు తీసుకున్నాం. దాదాపు 80% ఆఫ్ ది చమురు మన దగ్గరికి ఇరాన్ దగ్గర నుంచి వచ్చేది. తర్వాత అమెరికా హెచ్చరికలతో మనం అక్కడి నుంచి రష్యాకి షిఫ్ట్ అయినాం. ఇప్పుడు అమెరికా అక్కడ కూడా వద్దంటే మనం ఇప్పుడు ఎటు షిఫ్ట్ కావాలో మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. కానీ భారతదేశం లాంటి దేశాలు కూడా ఈరోజు ఇరాన్కు కనీసం అధ్యక్షుడు చనిపోయినా కూడా సంతాపం వ్యక్తం చేయలేని పరిస్థితికి మనం నెట్టివేయబడ్డాం మనం. తర్వాత ఈ మధ్య కాలంలో ఇరాన్ నుంచి విపరీతంగా బెనిఫిట్ పొంది ఇంకా బెనిఫిట్ పొందుతున్న దేశం ఏదైతుందో అది ప్రధానంగా చైనా. కానీ చైనా ఇరాన్కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే క్రమంలో బలంగా నిలబడలేదు. ఈరోజు ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఎంతైతే బలంగా నిలబడిందో, ఇరాన్ వెనుక చైనా అంత బలంగా నిలబడలేదు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, చైనా చాలా క్లెవర్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చైనాకు కావాల్సింది సొంత ప్రయోజనాలే తప్ప మిగతా దేశాల వ్యాపార ప్రయోజనాలు క్లియర్గా కనబడతా ఉంది కదా. అదే తైవాన్ మీద ఒక ప్రకటన అమెరికా చేయగానే రాత్రి తైవాన్ మీద బాంబులు వేసి తైవాన్ తన కంట్రోల్లో పెట్టుకుంది. అమెరికానే భయపెడుతుంది చైనా. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి చైనా నిజంగా అమెరికాను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న దేశం చైనాతో ప్రత్యక్ష యుద్ధం అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసే అవకాశాలు లేవు. సమౌజ్యులుగా ఉన్న విన్ సిచ్యువేషన్లోనే విడిపోవాల్సి ఉంటుంది. కానీ చైనా ఇరాన్ ఆశించినట్టుగా బలంగా లేదు. తర్వాత ఇరాన్ తోటి మనకి భౌగోళిక సరిహద్దుల దేశం ఏదైతుంది రష్యా. ఇప్పటికీ ఇరాన్కి సంబంధించిన వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి, రష్యా వెపన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. కానీ యుద్ధం ఆరంభించిన తర్వాత రష్యా ఎక్కడ కూడా ఇరాన్కు సంపూర్ణ బాసటగా నిలబడే సందర్భాలు కూడా లేవు, కనబడతలేవు ఇప్పటికే. అందుకోసం ప్రపంచ దేశాలు, అంటే గల్ఫ్ దేశాలు ఒకవైపు, అంటే మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ దేశాలు ఇరాన్ని ఒంటరిగా వదిలేశాయి. మిగతా ఇరాన్ నుంచి బెనిఫిట్ చేసుకున్న దేశాలు కూడా ఇరాన్ ఒంటరిగా వదిలేశాయి. ఇది రెండో ప్రాబ్లం ఉంది. మూడో ప్రాబ్లం ఏంటంటే, అంతర్గతంగా ఇరాన్లో 2 వర్గాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అంటే ఒకప్పుడు 1978 ముందు పెహలావ్ వంశానికి సంబంధించి షా ఉండేవాడు. అతడు అక్కడ ఇండైరెక్ట్గా ఇరాన్లో ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతోటి ఖొమేనీకి వ్యతిరేకంగా ఒక యుద్ధం నడిపిస్తూ ఉన్నాడు. అందులో అనేక మంది మహిళలు కానీ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఖొమేనీ ఇరాన్కు బలమైన నాయకుడు అయినా కూడా సహజంగా అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థకు అవకాశం ఉన్న నాయకుడు కూడా మనం చూడాలి. ప్రజాస్వామ్య ఉద్యమాల పట్ల అణచివేతను కూడా తీసుకోవాలి. 1979 ముందు అక్కడ బలమైన పార్టీ ఉండేది. అది ఖొమేనీ పార్టీ కాదు. షా ఉన్నప్పుడు ఇరాన్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉండేది, చాలా పెద్ద పార్టీ. ఆ పార్టీని కిరాతకంగా అణచివేశాడు ఈ ఖొమేనీ. నిన్న చనిపోయినా చనిపోయినాను. అందుకోసం అక్కడ చాలా మూలాలు, దాని చరిత్ర గురించి మరోసారి మాట్లాడుకుందాం.
కానీ అంతర్గతంగా కూడా ఈరోజు ఇరాన్ ప్రభుత్వం ఏదైతే యుద్ధం చేస్తుందో దానికి అనుకూలమైన పరిస్థితి లేవు. కాబట్టి ఒకటి గల్ఫ్ దేశాల నుంచి దూరం కావడం, మిగతా దేశాలు సపోర్ట్ చేయకపోవడం, అంతర్గత సంఘర్షణ, ఈ మూడు ఇరాన్ని ఈరోజు ఏకాగ్గా యుద్ధ రంగంలో పెట్టాయి. హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కాబోతున్నాయని పత్రికల్లో ప్రధానంగా ప్రత్యేకమైన కథనాలు వచ్చినాయి. ఇందులో నిజాలు ఏమిటి, ప్రభావాలు ఏమిటి? బుచ్చన్న గారు, మనకు ఇరాన్కున్న ఒక ప్రకృతి ఇచ్చిన వరం ఏదైతే ఉందో అది గల్ఫ్కి సంబంధించిన జలసంధి. అంటే జలసంధి అంటే ఏంటి? రెండు భూభాగాలను వేరు చేస్తూ సముద్రం చొచ్చుకొని వస్తుంది, జలసంధి అంటాం మనం. ఈరోజు ప్రపంచంలో అతి ముఖ్యమైన జలసంధుల్లో హార్మోజ్ జలసంధి ఒకటి. అంటే ఇటువైపు రెడ్ సీకి ఇటు పక్కన ఉండే యెమెన్, ఒమెన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు అటువైపు ఉంటే, ఇటువైపు పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. అందుకోసం మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ఏ ఎగుమతులైనా దిగుమతులైనా మధ్యప్రాచ్యానికి సంబంధించినవి హార్మోజ్ జలసంధి కూడానే పోవాలి. అది హార్మోజ్ జలసంధి మీద పూర్తి ఆధిపత్యం ఎవరికైతే ఉందో అది మనకు ప్రధానంగా ఇరాన్కు ఉంది. కాబట్టి ఇరాన్ ఆ జలసంధిని మూసేస్తే ప్రపంచానికి సంబంధించిన 30% ఎగుమతులు దిగుమతులు ఇంపాక్ట్ గురవుతాయి. ఇప్పుడు దాని ప్రభావం ఈరోజు ఎవరైతే ఆ ఎగుమతులు దిగుమతులు చేస్తున్న వ్యాపార వర్గాల మీద పడ్డాయి. ఇంకొక వారం రోజులు ఆగండి, దాని ప్రభావం సామాన్య ప్రజల మీద పడుతుంది. అది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అక్కడ కొన్ని మనకి సముద్రం దొంగల అటాక్స్ అవుతూ ఉంటాయి. సముద్రంకి సంబంధించిన పైరసీలు అంటూ ఉంటాం. పైరట్స్ రూపంలో అటు దాడులు చేస్తూ ఉంటారు. హైతీలు అనేవాళ్ళు హోతీ సంతతి సంబంధించిన దాన్ని చేస్తారు. వాళ్ళ మీద కూడా ఇరాన్కే పట్టుంది. వాళ్ళు ఎక్కువగా హెమన్ బేస్ చేసుకొని దాడి చేస్తున్నారు. వాళ్ళు కూడా యుద్ధ రంగంలో నిన్న వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. హిజ్బుల్లాలు వీళ్ళు ఒక హమసే ఇంకా పూర్తిగా యుద్ధ రంగంలోకి వచ్చినట్టు కనబడలేదు. కాబట్టి ఇవన్నీ ఇరాన్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఇరాన్ పెంచి పోసిన ఆర్గనైజేషన్సే. కాబట్టి సహజంగా హార్మోజ్ జలసంధి గనక ఈ మూసివేత ఇంకొంతకాలం కొనసాగితే మొట్టమొదటిసారిగా దెబ్బతినేది క్రూడ్ ఆయిల్కు సంబంధించిన ఉత్పత్తులు, ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి. నెంబర్ 1. దాంతో ఏమవుతుందంటే 30% ఒకసారి వచ్చే దాంట్లో 30% ఆగిపోగానే ప్రపంచంలో ఇప్పటికే కరోనా తర్వాత ప్రపంచం అంతా విలువెల్లాడిపోతూ ఉన్నది. ఆ క్రమంలో ప్రపంచం మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈరోజు ఇరాన్ చాలా స్ట్రాటజిక్గా ప్రపంచంలో ప్రధానంగా మధ్యప్రాచ్యంలో ఎక్కడైతే ఆయిల్ రిఫైనరీ స్టేషన్స్ ఉన్నాయో, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్లో కానీ, కువైట్లో కానీ, వాళ్ళు లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టాయి. ఆయిల్ రిఫైనరీస్ లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టేసరికి ఏమైందంటే ఆయిల్కి ఉత్పత్తి ఆగిపోతుంది. ప్రధానంగా ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. అందులో చైనా నెంబర్ 1 ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో, భారతదేశం నెంబర్ 2. ఇక్కడ చైనాకు ఆయిల్ లభ్యం కాదు, లోకల్లో లిటిల్ బిట్ వస్తుంది. ఇండియాకి అయితే దాదాపుగా మన 93% మనం విదేశీకి సంబంధించిన ఆయిల్ మీద డిపెండ్ కావాలి. కాబట్టి వెంటనే ఈ దేశాలు ఆయిల్ ఆధారిత దేశాలు ఏవైతున్నాయో అవి కరెక్ట్గా ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ గురవుతూ ఉంటాయి. కాబట్టి మొత్తం ప్రపంచం ఎక్కువగా దీని ఇంపాక్ట్ గురైతే భారతదేశము ప్రధానంగా, అట్లాగే చైనా, ఇరాన్ ఆయిల్ ఏదైతుందో చైనా మీద ఇప్పుడు చైనా అక్కడి నుంచి తెచ్చుకుంటుంది. మిగతా దేశాల నుంచి మనకు 54% ఆయిల్ వస్తుంది. రష్యా నుంచి ఆయిల్ బంద్ చేసాం. కాబట్టి ఈ సంక్షోభంలో మనకు ఖచ్చితంగా ఈ సంక్షోభాన్ని మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అక్కడ హార్మోజ్ జలసంధి దగ్గర డిజిటల్ యుద్ధం జరుగుతున్నది. ఆ డిజిటల్ గందరగోళం ఉన్నది. ఇతర నౌకల ఉదాహరణకు ఢీకుంటున్నాయని ఒక ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నది. అసలు ఏం జరుగుతున్నది అక్కడ? ఏంటంటే సార్, నావిగేషన్ వ్యవస్థ ఉంటుంది. మ్యాప్ వేసుకుంటే ఇప్పుడు మనం కూడా కొత్త మ్యాప్ వేసుకొని పోతుంటాం. అయితే మనకు అప్పుడప్పుడు జామర్లు పెడుతుంటారు. ఇప్పుడు సీఎం, పిఎం లాంటి పెద్ద మనుషులు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మన ఫోన్లు పనిచేయాలి. ఇప్పుడు ఆ జామర్ వ్యవస్థను ఇరాన్ ప్రయోగించింది అక్కడ. కాబట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళు ఇవాళ ఇంట్రెస్టింగ్ న్యూస్, నేను అల్ జజీరా టీవీని, బీబీసీ న్యూస్, సిఎన్ఎన్ న్యూస్ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ నావిగేషన్లో ఎవరైతే నౌకలలో ఉన్నారో వాళ్ళ ఓడలు ఎడారి మధ్యలో ఉన్నట్టు, లేదా దేశాల మధ్యలో ఉన్నట్టు, లేదా సముద్రం అడుగున ఉన్నట్టుగా నావిగేషన్ చూపెడుతుంది. అంటే అక్కడ వాళ్ళకు ఒరిజినల్గా వాళ్ళ మ్యాప్కి సంబంధించిన పాయింట్అవుట్ క్లోజ్ అయిపోయింది. అంటే ఇరాన్ ఆల్రెడీ జామర్లు పెట్టింది. అంటే శాటిలైట్లను కంట్రోల్ చేసింది. అదంతా ఇరాన్ భూభాగమే. ఇప్పుడు మన భారతదేశానికి వస్తే మన ఇక్కడ మాట్లాడుకుంటాం, జామర్ పెడితే మనం సడన్గా మనం ఎంత శక్తివంతులైనప్పుడు ఏం చేయలేము. మనం ఫోన్లు పనిచేయ ఏం పని చేయం. ఇప్పుడు ఆ వ్యవస్థ అక్కడ ఆల్రెడీ 24 hours బ్యాక్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు కంప్లీట్గా ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ అమెరికా దాడి చేయాలన్నా కూడా లొకేషన్ దొరికే అవకాశం ఉండదు అక్కడ. నెంబర్ 1. అక్కడ దాని మీద ఇక కొంచెం ఈ సైన్యంతో సంబంధం లేకుండా చిన్న చిన్న గుంపులుగా దాడులు చేసే ముఠాలు ఉంటాయి, హోతీ ముఠాలు. అవి కూడా ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇరాన్ దాని మీద టోటల్గా పట్టు సంపాదించింది. అది ఎక్కువ కాలం కనుక కొనసాగితే
బాగా మిగతా దేశాలు, ఏషియన్ దేశాలు కానీ, ఆఫ్రికన్ దేశాలు కానీ, ఆ వాణిజ్యం మీద డిపెండ్ అయిన దేశాలు బాగా ఇబ్బంది పడే అవకాశం మాత్రం ఉంటుంది. కానీ మనకు మన దేశానికి ప్రతిరోజు ఎంత ముడి చమురు వస్తూ ఉన్నది? ఈ యుద్ధం ప్రారంభమైన 24 గంటల్లో ఎంత వచ్చింది అసలు రావట్లేదా? అంటే బేసికల్గా మనం అంటే ఆనెస్ట్గా మాట్లాడుకోవాలనుకుంటే మనం బ్యారెల్ లెక్కల్లో నేను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనకు సామాన్యులు కూడా అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా 36% ఆఫ్ ది ఆయిల్ అనేది ఇమీడియట్గా ఆగిపోయినట్టుగా మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కనుక కొనసాగితే మనకు దాదాపుగా 83% ఆఫ్ ది ఆయిల్కి సంబంధించిన అంశాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. 83%. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర నిల్వలు ఉన్నాయి. రష్యా నుంచి పెట్రోల్ తీసుకునే అవకాశం లేదు, మనం ఆపేసాం ఆల్రెడీ. తర్వాత ఇక మిగతా చిన్న చిన్న దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. వెనుజులాతోటి మన ఆయిల్ కనుక తెప్పించుకునే ప్రయత్నం చేస్తే మొట్టమొదటిసారిగా వెనుజులా మనకు భౌగోళికంగా చాలా దూరంగా ఉన్న ప్రాంతం అది. అవును, అక్కడ నుంచి ఇక్కడికి ఆయిల్ రావడానికి చాలా టైం పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి. నెంబర్ 3. నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు మనం కంఫర్టబుల్గా ఒక బ్యారెల్ని $66 తీసుకునే ప్రయత్నం చేస్తాం. అది ఇప్పుడు $78 చేరింది. భవిష్యత్తులో అది $100 చేరే అవకాశం ఉంది. ఈ ధరను సామాన్య ప్రజలైన భారతీయులు భరించే అవకాశం లేదు. మరో కీలకమైన విషయం చెప్తాను నేను. ఈరోజు వెండి ఎగుమతుల్లో భారతదేశం అనేది ప్రధానంగా డిపెండ్ అవుతున్న, అంటే ప్రధానంగా వెండి ఎగుమతులు చేసుకున్న దేశం భారతదేశం. ఈ దిగుమతులు మనం ఎక్కడ నుంచి చేస్తున్నాం అంటే UAE నుంచి చేస్తున్నాం, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేస్తున్నాం. బంగారం, వెండి రెండు. ప్రధానంగా వెండి, బంగారం కూడా చెప్పాను. వెండి ఎక్కువగా UAE నుంచి వస్తుంది. వెండి మొత్తం ఆగిపోతుంది. బహుశా వెండి భవిష్యత్తులో ఇట్లే కానీ జరిగితే బంగారం ధరను మించిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బంగారం కంటే వెండి ధరలు పెరగవచ్చు. ఎందుకంటే మనకు వెండికి ఏకైక రిసోర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే. ఓకే. ఇక బంగారం విషయానికి వస్తే బంగారాన్ని మనము సేమ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, అట్లాగే మనము దక్షిణ ఆఫ్రికాలో కూడా విపరీతంగా వెండి దొరుకుతూ ఉంది. అట్లాగే స్విట్జర్లాండ్ నుంచి తెప్పించుకుంటున్నాం మనం. స్విట్జర్లాండ్ నుంచి అట్లాగే దక్షిణ ఆఫ్రికా నుంచి మనకు బంగారం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ గల్ఫ్ దేశాల నుంచి వస్తే బంగారం ఏదైతుందో, ప్రధానంగా UAEకి సంబంధించిన బంగారం ఏదైతుందో, కానీ మన భారతదేశంలో సూట్ అయ్యే బంగారం సంబంధించిన రెఫరెన్స్ అన్నీ కూడా UAEలో ఉన్నాయి. ఎందుకోసం అంటే బంగారం నుంచి మనం ఎక్కువగా వెస్టల్ కోస్ట్పై డిపెండ్ అవుతూ ఉంటాం మనం. అంటే ఈరోజు మనకు కనిపించే గోవా, ముంబాయి ఇవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉంటాయి బంగారానికి సంబంధించిన దిగుమతులను తీసుకోవడంలో. కాబట్టి UAE నుంచి వచ్చే బంగారం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. ఒకవేళ UAE నుంచి మార్గాలు కనుక మూతపడితే బంగారం మీద మనము సౌత్ ఆఫ్రికా మీద కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మనం బంగారం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. స్విట్జర్లాండ్ నుంచి కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ధర తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ UAEకి సంబంధించిన బంగారం నుంచి బంగారం ఆగిపోతే బంగారం ధరలు కూడా రెక్కలు వస్తాయి. అంటే ఎంత పెరగవచ్చు అనేది దాదాపు దూరం అవుతుంది. నాకు మిత్రులుగా ఉన్న బంగారానికి సంబంధించిన చాలా టాప్ లెవెల్ బిజినెస్ పీపుల్ తోటి నేను ఫోన్లో మాట్లాడాను ఇన్ఫర్మేషన్ కోసం, డిబేట్లలో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు అది ఈరోజు లెక్క ప్రకారము 1,76,000 ఉంది. అంటే $13,000 పెరిగింది 24 గంటల్లో. 13,000 24 గంటల్లో పెరిగింది. ఇది బహుశా 2 లక్షల రూపాయలను క్రాస్ అయ్యే అవకాశం ఉందనేది చెప్తున్నారు. తులం బంగారం 2 lakhs క్రాస్ అయ్యే అవకాశం ఉంది. వెండి ధర మీద నాకు ఎగ్జాక్ట్లీ అప్రాపరేట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వెండి ధర డబుల్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అన్నట్టు. ఎందుకోసం వెండికి మనకు వేరే రిసోర్సెస్ లేదు కాబట్టి బంగారం వెండి మీద ఇమీడియట్గా ప్రభావం పడుతుంది. దాంతోపాటు ఇంకొన్ని మెటల్స్ ఉన్నాయి. ఆ మెటల్స్ మీద ప్రభావం పడుతుంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ మీద ప్రభావం పడితే ఇంటర్నల్గా ఏమవుతుందంటే విపరీతంగా చమురు ధరలు పెరిగినప్పుడు అన్ని వస్తువులు, ఎందుకంటే మన వ్యవస్థనే ఆయిల్ ఆధారిత వ్యవస్థ, ఇక్కడ మన సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునే టెక్నాలజీని డెవలప్ చేసుకోలేదు. అలాగే మనకు విండ్ వేవ్స్ అంటే సముద్రం నుంచి వచ్చే అలల నుంచి మనం తీసుకునే ప్రయత్నం లేదు. ఇది మనకి సీ వేవ్స్ని తీసుకునేది లేదు. విండ్ వేవ్స్ అంటే గాలి మరల ద్వారా తీసుకునే చాలా అది ఎక్కడ సరిపోదు, 1% కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ఆధారిత వ్యవస్థగా ఉండే భారతదేశం మాత్రం ఈ సంక్షోభాన్ని మనకు ప్రమేయం లేకుండా మనం న్యూట్రల్గా ఉన్నా, మౌనంగా లేకున్నా ఈ ప్రభావం నుంచి మాత్రం తప్పించుకోలేము మనం. బహుశా అంటే నేను మళ్ళీ వెండి బంగారం దగ్గరికి వస్తాను. వెండి బంగారం ధరలు ఇవాళ పెరుగుతున్నాయి కదా, మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందా లేదా అక్కడిని స్థిరంగా ఉంటాయి? నాకు తెలిసి ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు బుచ్చన్న గారు. ఈ సంక్షోభం దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే సపోజ్ ఇంకొక వారం తర్వాత కూడా ఇప్పుడు ట్రంప్ గారే స్వయంగా ప్రకటించారు, ఆయన గారు యుద్ధాన్ని ఆరంభించింది. యుద్ధాన్ని ముగింపు చేయడం కూడా ఆయన చేతుల్లోనే ఉంది కదా. కాబట్టి ఏంటంటే కనీసం 4 నుంచి 5 వారాలు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ట్రంపే స్వయంగా ప్రకటించారు. అంటే ఆయన అంతకాలం యుద్ధం చేయాలనుకున్నాడు అంతే. అంటే ఆయన అనౌన్స్ చేశారు 4 నుంచి 5 వారాలు. అంటే అంతర్జాతీయ విపణిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్టాక్ మార్కెట్ పడేలు కుప్ప కూలిపోయే ఈ ప్రస్తుత కాలంలో
ఒక నెల రోజుల యుద్ధం, నెల 15 రోజుల యుద్ధం, అంటే దాదాపు 45 రోజుల యుద్ధం ఆయన చెప్పినట్టు 5 వారాలు 6 వారాలు అనుకుంటే ప్రపంచం ఎకానమీని కుదేలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వెండి బంగారం ధరలు ఈ వ్యవస్థ అంతా సెటిల్ అయిపోయి మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది మారకం అనేది మామూలు పరిస్థితికి వచ్చాక మాత్రమే కింది దిగే అవకాశం ఉన్నది. బహుశా నాకు తెలిసి దీని ప్రభావము ఎంత తక్కువ అంచనా వేసినా ఒకవేళ యుద్ధం కనుక మనం అనుకున్నట్టుగా నెల 10 రోజులు ముగితే ఒక 1 ఇయర్ దాకా, ఒక సంవత్సరం వరకు ఈ ప్రభావం ఉండే అవకాశం మొత్తం కనిపిస్తుంది. 1 ఇయర్ దాకా 1 ఇయర్ దాకా ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ యుద్ధం వలన నిజంగానే ట్రంప్ అనుకున్నది లేదా ట్రంప్ పైన ప్రపంచ దేశాల నుంచి ఎందుకు అనుకున్న స్థాయిలో ఒత్తిడి రాలేకపోతున్నది? సార్ బుచ్చన్న గారు యాక్చువల్గా ఏంటంటే ట్రంప్ ఒక నూతన ఆర్థిక వ్యవస్థను, నూతన రాజకీయ వ్యవస్థను, న్యూ వరల్డ్ ఆర్డర్ను డిక్టేట్ చేయాలని అనుకున్నాడు, చేస్తున్నాడు. న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటంటే అమెరికా ఆధిపత్యంతో కూడుకున్న ఆర్థిక రాజకీయ వ్యవస్థ ప్రపంచంలో ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి ఆయన ఇచ్చిన సూత్రం ఏంటంటే ఏ దేశం యొక్క ట్రేడ్ అయినా డాలర్ల ద్వారా మాత్రమే మారకం జరగాలని కోరుకుంటున్నాడు. ఈరోజు డాలర్ల ద్వారా మారకం జరగడానికి ఇష్టం లేని దేశం ఏదైతే ఉందో అది ఇరాన్. ఇరాన్ మీద ఇమీడియట్గా దాడి చేయడానికి కారణం ఏంటంటే ఇరాన్ డాలర్ ద్వారా మారకం చేయడానికి ఇష్టపడలేదు అనేది అమెరికా చెప్తుంది. కానీ ఇరాన్ ఏముంటుందంటే అట్లా మారకం చేయడానికి అనుకూలమైన పరిస్థితుల్లో సంబంధించిన ఒప్పందాల నుంచి అమెరికానే మొట్టమొదటిసారిగా 2018లో బయటకు వచ్చింది. అమెరికానే డాలర్ ద్వారా మారకం చేయడాన్ని తిరస్కరించింది. కాబట్టి ఇరాన్కి వేరే మార్గం లేదు, కాబట్టి డాలర్ ద్వారా కాకుండా వేరే మార్గాలు చేస్తుంది. చైనాకు ఇరాన్ మధ్య డాలర్ కాకుండా ఇతర వాళ్ళు ఉన్నాయి. అట్లాగే కొన్ని దేశాలు డాలర్ని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు యూరో కమ్యూనిటీ కూడా డాలర్ను తిరస్కరించింది కానీ మళ్ళీ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ కోరుకుంటున్న చాలా కీలకమైన అంశం, ట్రంప్ కోరుకుంటున్న న్యూ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి అనుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బహుశా నేను అనుకుంటాను కదా, దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలతో సహా ఆ న్యూ వరల్డ్ ఆర్డర్ను యాక్సెప్ట్ చేసినట్టే కనపడతా ఉన్నాయి. కొన్ని ప్రత్యక్షంగా, కొన్ని పరోక్షంగా, కొన్ని మౌనంగా చెప్పకుండా యాక్సెప్ట్ చేసినట్టు కనబడతా ఉన్నాయి. ఒకవేళ అట్లా కనబడకుంటే ఈరోజు ఆయితుల్లా ఖమేని పర్షియన్ దేశాధ్యక్షుడు, ఇరాన్ దేశాధ్యక్షుడు చంపబడితే కనీసం సంతాపం వ్యక్తం చేయాలి కదా. ప్రపంచంలో ఒక రష్యా, అలాగే చైనా, ఈరోజు స్పెయిన్, ఈ 3 దేశాలు తప్ప, టర్కీ, ఈ దేశాలు తప్ప ఖమేని మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసే దేశాలు ఏమీ కనిపించలేదు. అంటే 200కు పైగా ఉన్న దేశాలలో 4 మాత్రమే ఇప్పటి వరకు మనకు కనిపించిన సందర్భం అంతే. కాబట్టి క్లియర్గా ఏమవుతుందంటే అమెరికా అనుకూలమైన, అమెరికా అడుగులకు అడుగులొత్తే లేదా అమెరికా డిక్టేట్ చేసే టర్మ్స్ అంగీకరించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మించబడబోతుంది. దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా, మౌనంగా అంగీకరిస్తున్నాయి. మీకు ఆశ్చర్యకర విషయం చెప్తాను నేను. మొన్నదాకా అమెరికాకు కెనడాకు మధ్య వార్ లాగా అనిపించింది కదా, ఈరోజు కెనడా మంచి పని చేసింది, అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాగే ఆస్ట్రేలియా కూడా అదే స్టేట్మెంట్. మనం ఊహించలేదు ఆస్ట్రేలియా నుంచి అట్లాగే మనం ఊహించలేదు. అంటే ఎందుకంటే ఈరోజు అమెరికా ఆంక్షల రూపంలో ప్రపంచం మీద విడుచుకోబడతా ఉంటే అమెరికాతోటి ఫ్రెండ్లీగా ఉండే తమ ప్రయోజనాలు నెరవేర్చుకుంటే సరిపోద్దనే అభిప్రాయానికి ప్రపంచాలు వచ్చాయి. 2 అంశాలు ఉంటాయి మనకి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అని 2 ఉంటాయి. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఎదురుగా పోరాడడం ఒక పరిష్కారం, రెండోది ఫ్లైట్, అక్కడి నుంచి పారిపోవడం రెండవ పరిష్కారం. బహుశా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ రెండవ పరిష్కారాన్ని ఇష్టపడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మరో గాజాగా ఇరాన్ మారబోతున్నదా? అవకాశాలు ఉన్నాయి. 2 రీజన్స్ చెప్పాను నేను. ఒకటి, ప్రపంచంలో ఇరాక్ అనేది ఐసోలేట్ అయిపోయింది. ఊహించిన మద్దతు తన మిత్రపక్షాల నుంచి కానీ లేదా న్యూట్రల్గా ఉన్న ఫోర్సెస్ నుంచి రాలేదు. కాబట్టి అంతర్గతంగా సంక్షోభం ఉన్నది. రెండో అంశం ఏంటంటే ఇరాన్ అంతర్గతంగా కంఫర్టబుల్గా లేదు. దేశమంతా ఈరోజు పాలక వర్గాల చేతుల్లో లేదు. కాబట్టి బహుశా ఒకవేళ అమెరికా తన మిత్ర దేశాలు, ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ పేపర్లో చేయటం ఏంటంటే అమెరికాకు మద్దతుగా ఈరోజు ఇంగ్లాండ్, అట్లాగే ఫ్రాన్స్, జర్మనీ లాంటి ఆర్మీ కూడా అక్కడికి వస్తున్న విషయాన్ని మనం చూసాం. ఇదే పరిస్థితి కొనసాగితే బహుశా ఒక మారణకాండ, సామాన్య పేర్లు మారణకాండకు గురే అవకాశాలు కూడా ఉన్నాయి. గాజా లాంటి పరిస్థితులను అక్కడ నెలకొల్పే విధంగా వరల్డ్ ఆర్డర్ను నిర్మించే అవకాశాలు అమెరికాకు ఉన్నాయి ఇప్పుడు కనబడుతుంది. కానీ ఇక్కడ రష్యా ఉంది, పెద్ద దేశం. చైనా ఒక పెద్ద దేశం ఉంది. ఉత్తర కొరియా ఇవి అమెరికాను బలంగా వ్యతిరేకిస్తున్నాయి కదా. ఒకవేళ కనుక మధ్యప్రాచ్యంలో వాతావరణం ఇట్లా కొనసాగి యుద్ధం అనివార్యమైతే కనుక ఇప్పుడు నేను చెప్పిన 3 దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడే సూచన ఉందా?
బుచ్చన్న గారు, రష్యా కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. రష్యా నౌ ఇట్ ఈస్ బిజీ ఇన్ ఉక్రెయిన్ వార్. రష్యా బలగాలు, రష్యా ధనము, రష్యా స్ట్రాటజీస్, రష్యా ఎత్తుగడలన్నీ యుక్రెయిన్ చుట్టే ఉన్నాయి. బహుశా యుక్రెయిన్ యుద్ధ క్షేత్రాన్ని వదిలిపెట్టి ఈరోజు రష్యా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. నెంబర్ 1. చైనా అనేది చాలా స్ట్రాటజికల్గా తన ఫారిన్ పాలసీని రూపొందించుకుంటుంది. అమెరికన్ మించిన వ్యాపారవేత్త. అందుకోసమే చైనా ఏం చేస్తుందంటే తన బౌండరీస్కి, తన వ్యాపార ప్రయోజనాలకు భంగం వాటిల్తే తప్ప చైనా ఫీల్డ్ మీదకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి చైనా ఆ రోజు తైవాన్ మీద కొంత ప్రేమ ఒలకబోయగానే అమెరికా చైనా వెంటనే బాంబరింగ్ చేసి తైవాన్ కంట్రోల్ చేసుకున్నది. కాబట్టి తన దగ్గరి దాకా వస్తే తప్ప చైనా కదిలే పరిస్థితి లేదు. ఇరాన్ తన దగ్గర లేదు కదా. కాబట్టి చైనా పరోక్షంగా సపోర్ట్ చేసి తప్ప ప్రత్యక్ష సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఇక మూడో విషయానికి వస్తే ఈరోజు ఇరాన్ తాను నమ్ముకున్నది ఏంటంటే ఇరాన్లో రెవల్యూషనరీ ఇస్లామిక్ గాడ్స్ అన్నారు. సైన్యం వేరు, వీళ్ళు వేరు. ఇరాన్ దగ్గర దాదాపుగా 10 లక్షల సైన్యం అని చెప్తున్నారు. కానీ మనకు దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 లక్షల సైన్యం ఉంది. అందులో 2 నుంచి 2.5 లక్షలు ఇరాన్ ఇస్లామిక్ గాడ్స్ అనే పేరు మీద ఒక ఆత్మావదళాల స్థాయిలో వాళ్ళకు ఓన్ ఒక ఆర్మీ ఉంటుంది. అది అంటే 79లో రెవల్యూషన్ సపోర్ట్ చేసిన ఆర్మీగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు దాన్ని. ఆ ఇరాన్ ఇస్లామిక్ గాడ్స్ అనే వాళ్ళు మాత్రం వాళ్ళు అవసరమైతే ఎంతగానో తెగించేందుకు సిద్ధపడ్డ ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆర్మీ మాత్రమే ఇరాన్ని కొంతమేరకు ఆ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సస్టైన్ చేయగలుగుతుంది. మిగతా ఆ జనరల్గా ఉండే ఆర్మీ బహుశా ఇంత బలంగా పోరాడే అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి ఇరాన్ ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసి తన సొంత ఇస్లామిక్ గాడ్స్ ఆర్మీని మాత్రమే నమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తూ ఉన్నది. అమెరికాకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ ఆయిల్ రిఫైనరీలపైన బాంబులు వేయడం, ఆ విధ్వంసాలు చేస్తూ ఉన్నది కదా. ఆ విధ్వంసాల పరంపర అది నిజంగానే అట్లే కొనసాగిస్తే కనుక మిగతా దేశాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇరాన్ ఏమనుకుంటుందంటే ఇక నిండా మునిగినాక చలేట్లా అనుకుంటుంది అన్నట్టు. కాబట్టి ఈరోజు ఒక రూమ్లో మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పిల్లిని వల్లి పెడితే మన మీద కూడా తిరగబడుతుంది. ఇరాన్ పరిస్థితి అట్లా ఉంది. అయితే మనం అనుకున్నంత ఈజీగా ఇరాన్ సైనిక వ్యవస్థ లేదు. ఎందుకోసం అంటే ఇరాన్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి డ్రోన్స్ను, మిసైల్స్ని తయారు చేస్తుంది. ఈరోజు ఇరాన్ మిసైల్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ మిసైల్స్ని రష్యా కూడా ఉపయోగిస్తుంది. ఇవాళ పొద్దుగాల ఇరాన్ ఒక చిత్రపటాన్ని రిలీజ్ చేసింది. ఆ చిత్రపటంలో దాదాపుగా 3000 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలిగే మిసైల్స్ నా దగ్గర ఉన్నట్టుగా ఆ చిత్రపటంలో చూపెట్టింది. అది అంటే మనకి 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా కూడా ఛేదించగలుగుతుంది. కానీ అట్లాంటి మిసైల్సే ఇరాన్కు ప్రధానమైన బలం. చుట్టుపక్కల ఇజ్రాయిల్ ఉద్దేశం పెట్టుకుని ఏం చేసిందంటే అనేక డ్రోన్లను తయారు చేసింది. అనేక డ్రోన్లు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. మన ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ల సంఖ్య 1200. మనకు 1 ఇయర్ జూన్లో జరిగిన యుద్ధంలో 1200 డ్రోన్లే. అట్లాంటి డ్రోన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఇరాన్ తాను ఒకవేళ పూర్తిగా నష్టపోయే అవకాశమే ఉంటే ఇజ్రాయెల్కు సంబంధించిన వ్యవస్థను మాత్రం ధ్వంసం చేసే నష్టపోయే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈరోజు ఇరాన్ చుట్టుపక్కల ఉండే అరబ్ దేశాలు ఏవైతున్నాయో అవి న్యూట్రల్గా ఉన్నట్టు కనబడ్డా అమెరికాకు షెల్టర్ ఇచ్చే దేశాలు అవే అన్న విషయం కనబడుతూ ఉంది. అందులో ఈ ఖొమేని ఆచూకీ చెప్పడంలో సౌదీ అరేబియా యువరాజు యొక్క పాత్ర ఉందనేది కూడా ఇరాన్ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నది. కాబట్టి ఓవరాల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇరాన్ పూర్తిగా ధ్వంసమైనా లేదా నాశనం అయిపోయినా మిగతా దేశాలను కనీసం ఒక 30-40% వరకు విధ్వంసం చేసిన తర్వాతనే ఇరాన్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ శక్తి ఇరాన్కు ఉంది. కాబట్టి ఇరాన్ను మనం పూర్తిగా ఇది పనికిరాని వ్యవస్థ అయిపోయింది అని దానికుంటే బలం దానుకున్నది. కానీ మన దగ్గర ఎగుమతులు దిగుమతులు నేరుగా ఇరాన్తో ఉన్నాయి. ఎంతో కొంత మేరకు ఉన్నా సరే ఏ ఉత్పత్తులను మనం ఎగుమతి చేస్తూ ఏవి దిగుమతి చేసుకుంటున్నాం? సార్ యాక్చువల్గా ఏంటంటే ఇరాన్తో మనకు గొప్ప ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ అభ్యంతరాల వల్ల అది అనుకున్నట్టుగా జరగలేదు. అదేంటంటే గ్యాస్ పైప్ లింక్ అనుకున్నాం మనం. ఇరాన్లో విపరీతమైన గ్యాస్ దొరుకుతుంది. మనం పాకిస్తాన్ మనకి ఇరాన్ గుండా గ్యాస్ పైపుల లింక్ తీసుకొచ్చి భారతదేశం తీసుకురావాలి. మధ్యలో పాకిస్తాన్ భౌగోళిక సరిహద్దులు ఉంటే పాకిస్తాన్ కూడా ఒప్పించింది ఆ చర్చల్లో. ఏంటంటే మీకు కూడా కొంత ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అది ఉన్నారు. ఇప్పుడు ఆ గ్యాస్కి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటిని మనం అద్భుతంగా నిర్మించుకునే అవకాశం భారతదేశానికి ఇప్పుడు యుద్ధం మూలంగా మనం అదైపోయినాం. రెండోది ఇరాన్ నుంచి మనం క్రూడాయిల్ని క్రమక్రమంగా తగ్గించాం. కానీ ఇరాన్ క్రూడాయిల్ సరఫరా చేసినప్పుడు ఇరాన్ దగ్గర ఏ క్రూడాయిల్ అయితే మనకు వచ్చిందో దాన్ని శుద్ధి చేసే కోణంలోనే మన రిఫైనరీస్ అట్లా నిర్మించబడ్డాయి. కాబట్టి ఆ రిఫైనరీస్ అట్లా నిర్మించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మన రిఫైనరీలు అనేవి ఇరాన్ క్రూడాయిల్కి అలవాటు పడే రిఫైనరీలు కొత్త దగ్గర నుంచి క్రూడాయిల్ తీసుకుంటే మన మీద ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇరాన్ నుంచి పెట్రోల్ మనకు శాశ్వతం అనుకొని చౌబహార్ అనే దాని మీద మనం 1,000 కోట్ల రూపాయల 100 కోట్ల రూపాయల పెట్రోల్ పెట్టాం. ఇప్పుడు అది ఎందుకు అమెరికా వల్ల
ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా యురేనియం ఉత్పత్తులు, మనం ఇరాన్ మనకు మిత్రదేశంగా యురేనియానికి సంబంధించిన సప్లైలో కూడా మనకు సహకరించే అవకాశం మనకు కనపడతా ఉంది. అందుకని చాలా సందర్భాల్లో పాకిస్తాన్కు ఇండియాకు మధ్య యుద్ధాలు జరిగినప్పుడు, ఈ మధ్య కాలంలో కొంత మార్పులు వచ్చాయి, కానీ గతంలో పాకిస్తాన్కు ఇండియాకు మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఇరాన్ పూర్తిగా భారతదేశం వైపే నిలబడింది. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు ఇంటర్వ్యూలో ఖమైనీ ఇట్లా వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ జనరల్గా గత చరిత్ర ఏంటంటే మనం చూస్తే ఇరాన్ మనకు చాలా మిత్రదేశంగానే నిలబడ్డది. కాబట్టి సహజంగా క్రూడ్ ఆయిల్తో సహా యురేనియం, గ్యాస్, వీటితోటి ఇరాన్తో మనకు కూడా సంబంధాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన సంక్షోభం మాత్రం, వాటికి సంబంధించిన నష్టం మాత్రం భారతదేశంలో డెఫినెట్గా ఏర్పడే అవకాశం ఉంది. కానీ ట్రంప్ చేస్తున్న యుద్ధాల మా అంశం పైన అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అయినా సరే అమెరికన్ ప్రజలను ఒప్పించకుండా అమెరికాలో ఎక్కడ యుద్ధం మనం గల్ఫ్ యుద్ధం చూసినాం 90s, అప్పుడు అమెరికా ప్రజలు వ్యతిరేకించారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చూసిన అమెరికన్స్ వ్యతిరేకించారు, వియత్నాం యుద్ధం చూసిన అమెరికన్స్ వ్యతిరేకించారు. అయినా సరే ఆ దేశ అధ్యక్షులు ఎందుకు ప్రపంచమైన దండయాత్ర చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి? బుచ్చన్న గారు, ప్రజాస్వామ్య దేశంలో అంతిమాధికారం ప్రజలదే. అమెరికాలో ఓట్ల ద్వారానే అక్కడ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఈరోజు ట్రంప్ను ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి ఉందంటే అమెరికా ప్రజలకే ఉంది. మీకు గుర్తుందో లేదో, వియత్నాం మీద దాడులు చేసినప్పుడు వియత్నాంలో అమెరికా సైనికులు భయంకరంగా చనిపోతూ ఉంటే అక్కడెక్కడో ఆ దేశంలో పోయి మన సైనికులు ఎందుకు చనిపోవాలని ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు అమెరికా సైన్యాన్ని వెనుక తీసుకున్నాయి. అలాగే ఇరాక్కి, కువైట్ విషయంలో అమెరికా జోక్యం చేసుకున్నప్పుడు కూడా అమెరికాకు నష్టం జరిగితే ప్రజల ఒత్తిడి మేరకు అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే పరిస్థితి అమెరికాకి ఎదురైంది. ఈరోజు ఈ యుద్ధం ఏదైతుందో, అమెరికా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్థిక సంక్షోభంలో ఉంది. వలస దారుల వల్లనే, అంటే వలస వచ్చిన ప్రజల వల్లే మాకు ఉద్యోగాలు పోతాయన్న నమ్మకం, అంటే అట్లాంటి కాన్సెప్ట్లో అమెరికా ప్రజలు ఉన్నారు. కాబట్టి వీటి నుంచి బయటపడేయగలిగే ఏకైక మొనగాడు ట్రంపే అని అమెరికా ప్రజలు భావించారు. కాబట్టి అతనికి రెండోసారి కూడా అతను ప్రజెంట్ చేశారు. అయితే మీరు అన్నట్టుగా అమెరికాలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు, కానీ అవి ట్రంప్ను తాకేంత, ట్రంప్ను కలవరపరిచే లెవెల్లో అవి రావట్లేదు. కాబట్టి అమెరికాకు ఉన్న వ్యవస్థ ఏంటంటే అది చెక్స్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థ. అంటే అధికారులతో ఒకే దగ్గర ఉండవు. అమెరికన్ కాంగ్రెస్ సంబంధించిన సెనెట్ కానీ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్ కానీ, ఈ రెండింటి కలిపి అమెరికా కాంగ్రెస్ అంటాం, వాళ్ళ ఆమోదం ఈయనకు పూర్తిగా జరగలేదు. అట్లా కొంత మనకి డెమోక్రటిక్ పార్టీ కూడా ఉంది. అట్లాగే సుప్రీంకోర్టు కూడా ట్రంప్ను కొంత అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఈరోజు ట్రంప్ ఏంటంటే, నేను అమెరికా ఫస్ట్, ట్రంప్ ఫస్ట్ అనే నినాదంతో యుద్ధంలోకి వస్తున్నాడు. కానీ అమెరికాలో కూడా చాలామంది తమ సంక్షోభం అనేది ట్రంప్ వల్లనే మేము బయటపడే అవకాశం ఉంటాం, మా ఉద్యోగాలు మాకే నినాదాన్ని ట్రంప్ ఇచ్చాడు కాబట్టి ట్రంప్ పట్ల సానుకూలత కూడా అమెరికాలో ఉంది. ఈ సానుకూలత ఉన్నన్ని రోజులు అమెరికా వైపు ట్రంప్ ఇట్లే రంకెలేస్తుంటారు. రాబోయే 2 ఏళ్ల పాటు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అది కనుక అమెరికా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి లక్షలాది సంఖ్యలో అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి శాంతి కావాలనుకున్నప్పుడు మాత్రం ట్రంప్ చేయడానికి అవకాశాలు ఉంటావు. ట్రంప్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా ఈ యుద్ధం ద్వారా? అంటే ఇక్కడ 2 అంశాలు సార్. అదేంటంటే, ఇప్పుడు అమెరికాకున్న ఒక లక్ష్యం ఏంటంటే, మధ్యప్రాచ్యంలో ఆయిల్ నిల్వల మీద తన అధికారాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. ఇరాన్ పడిపోతే అమెరికాకి సాధ్యమవుతుంది. దాదాపుగా ఈరోజు ఖొమైనీని అంతం చేయడం ద్వారా తన లక్ష్యానికి చేరువైనట్టుగా ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు కాలం చెప్తూ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ట్రంప్ ఫస్ట్ నినాదాన్ని జయప్రదం చేసుకోవచ్చు, కానీ అదే సందర్భంలో ప్రపంచానికి కొన్ని విలువలు ఉంటాయి. బుచ్చన్న గారు, ఎంతో కష్టపడి మనం ఈ నాగరికతని ఏర్పాటు చేసుకున్నాం, ఎంతో కష్టపడి ఫ్యూడల్ సామ్రాజ్యాలను కూల్చేసాం, రాజరిక వ్యవస్థలను కూల్చేసాం, వలస దేశాలని, ఇంపీరియలిజం అంటే సామ్రాజ్య దేశాలను కూల్చేసాం, అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను నెలకొల్పుకున్నాం. ఆ నేపథ్యంలో రిజైమ్ చేంజ్ అంటే అధికారం మార్పిడి జరగాలి, అది అమెరికా ఇజ్రాయెల్ చెప్తే మార్పిడి జరగాలనే కోణంతో దేశ ప్రజలతో సంబంధం లేకుండా ఎక్కడో వైట్ హౌస్లో కూర్చున్న అమెరికన్ అధ్యక్షుడు ఇరాన్లో అధికార మార్పిడి జరగాలి, ప్రజలారా మీ అధికారాన్ని మీరు కైవసం చేసుకోండి పిలిపివ్వడం అనేది ఏ మేరకు సమంజసం? వెనుజులా ప్రజల ఎన్నుకున్న ప్రధానమంత్రిని, అధ్యక్షుడిని ఎత్తుకొని పోయి న్యూ అమెరికన్ డామినేటింగ్ వరల్డ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకోవడం ఎంత మేరకు సమంజసం? ఏ దేశానికి ఆ దేశానికి స్వయం పరిపాలన మీద అధికారాలను కైవసం చేసుకొని అమెరికా రూపంలో కొత్త సామ్రాజ్యవాదాన్ని ఏర్పాటు చేయడం ఏ మేరకు సమంజసం? ఎస్, అమెరికా సక్సెస్ కావచ్చు, కానీ ప్రపంచాన్ని నడిపించడానికి విలువలు ఉండాలి కదా. ఇదే కొనసాగితే దేశాల్లో కూడా ఏమవుతుంది? కర్ర ఉన్నోందే బర్రె అవుతుంది, గుతుపు ఉన్నోందే గుర్రం అవుతుంది. థ్యాంక్ యూ. ఇరాన్ అమెరికా
యుద్ధం జరుగుతున్న ఈ సందర్భంలో ప్రపంచం ఎలాంటి ప్రభావాలకు లోను కావచ్చు, ప్రధానంగా మన దేశం పైన ఆ యుద్ధ ప్రభావం ఎట్లా ఉండవచ్చు అనే అంశాలకు సంబంధించి ఒక లోతైన విశ్లేషణ, దానిపైన వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.